హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం పల్లీలు, నువ్వుల్ని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే మసాలాలను కూడా ఫ్రై చేసేసుకొని పల్లీలతో పాటు మిక్సీ పట్టేసి పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి. వంకాయలు కట్ చేయడానికి ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని అందులో ఒక స్పూను ఉప్పు వేసుకొని వంకాయలు కట్ చేసేసుకొని అందులో వేసేయాలి. ఎందుకంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి. దీని తర్వాత మనం స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయల ముక్కల్ని వేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసి పక్కన ఉంచేసుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టి పక్కన ఉంచేసుకోవాలి. ఇందాక మనం కడాయిలో ఆయిల్ వేసి వంకాయలు ఫ్రై చేసాం కదా, అదే ఆయిల్లో అన్ని రకాల మసాలాలని వేసేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, అలాగే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పుని వేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పల్లి పేస్టుని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీని తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఒక 2-3 టమాటాలు మిక్సీ పట్టేసుకొని ఆ పేస్టుని కూడా యాడ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని వంకాయలు వేసి ఒక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత చూసారు కదా, ఆయిల్ అంతా ఇలా పైనకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసేసుకోవాలి. గరం మసాలాని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే.